హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రాక్ బెల్స్. నేను మీ లావణ్య. మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఒక ఊరిలో రామాలయం ఉండేది. ఆ గుడి ప్రాంగణంలో ఓ పాము పుట్ట ఉండేది. అందులో 2 తాజుపాములు ఉండేవి. గుడికి వచ్చిన భక్తులు గుడ్లు, పాలు ఆ పుట్టలోకి జార విడిచేవారు. వాటితో ఆ పాములు కడుపు నింపుకుంటూ పగలంతా ఆ పుట్టలోనే కాలక్షేపం చేసి రాత్రిళ్ళు మాత్రం బయటకు వచ్చి సంచరించేవి. ఒకనాడు పెద్ద గాలి వాన వచ్చి ఆ పుట్టలో నీళ్లు నిండాయి. దానితో ఆ 2 పాములు పుట్టలో నుండి బయటకు వచ్చి రాములవారి గుడిలో ఆ రాత్రి తలదాచుకున్నాయి. మర్నాడు ఉదయానికి వాన తగ్గింది. పుట్టలోనికి వెళ్దామంటే నీళ్లు, పోనీ ఊర్లోకి ఎటన్నా వెళదామంటే జనాలు చంపేస్తారేమోనని భయం. దానితో ఆ 2 పాములు రాములవారి విగ్రహం వెనుక చేరి కదలక మెదలక పడుకుండిపోయాయి. ఎండపొడ తగిలాక నెమ్మదిగా భక్తులు గుడికి రావడం ప్రారంభించారు. ఎవరికి వారు దేవుణ్ణి దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి హారతి కళ్ళకద్దుకొని ఎప్పటిలాగే గుడ్లు పాలు పుట్టలో వేసి పెడుతున్నారు. పాపం ఉదయం నుంచి కదలకుండా ఒకే చోట పడుకున్నందువల్ల కడుపులో ఆహారం ఏదీ లేకపోవడం వల్ల 2 పాములకి విపరీతమైన నీరసం ఆవహించి నెమ్మదిగా విగ్రహం వెనుక నుండి బయటకు వచ్చి పుట్ట వైపు కదిలాయి. ఓ కోతి పుట్ట దగ్గర కూర్చొని పుట్టలో భక్తులు జార విడిచి వెళ్ళిన గుడ్లను చేయి దూర్చి తీసుకొని తింటుంది. తమకు దక్కవలసిన ఆహారాన్ని కోతి తింటున్న దృశ్యం కంటపడేసరికి 2 పాములకి విపరీతమైన కోపం వచ్చి బుస్సు బుస్సు అంటూ బుసలు కొడుతూ తోక మీద పైకి లేచి 2 కోతిని కాటు వేయడానికి కదిలాయి. పాములు కాటు వేయడానికి రావడాన్ని కోతి గమనించలేదు. పాములు ఒక్కసారి కోతి మీదికి తలలు విసిరాయి. వాటి విషపు కూరలు 2 పక్కల కోతి దవడలోకి గుచ్చుకొని అది విలవిలా తన్నుకుంటూ మరణించింది. అదే సమయానికి గుడి లోపలికి ఆడుకోవడానికి వచ్చిన కొందరు పిల్లలు ఆ దృశ్యాన్ని చూసి పాపం కోతిని పాములు చంపేశాయని రాళ్లతో కొట్టి పాములను చంపారు. అనవసరమైన ఆవేశానికి పోయి కోతిని కాటు వేసిన ఆ 2 పాములు కోతిని ఉత్తుపుణ్యానికి చంపిన పాపానికి తాము కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాయి. అనవసరమైన ఆవేశం అనర్థాలకు మూలం కనుక ఆవేశాన్ని అదుపులో ఉంచుకున్నవాడే బలవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు అవుతాడు. ఇదండి ఈరోజు మన కథ. నిజానికి మన జీవితాలలో కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. కొంచెం నిగ్రహంతో కొన్ని పనులు చేస్తే అవి మనకు మంచిని చేకూరుస్తుంది. ఈ కథ ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మంచి సపోర్ట్ను మీ నుండి మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. మంచి వీడియోలతో మీ ముందుంటాము. మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడూ ఎంకరేజ్ని ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్.